అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్. ఇవాల్టి వీడియోలో బ్యాచిలర్స్ అయినా అసలు ఇంతవరకు ఏమీ వండని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోగలిగిన చికెన్ పులావ్ రెసిపీ చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రంగా వాష్ చేసిన 1/2 kg చికెన్ తీసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం బిర్యానీ కోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 ఇంచ్ వరకు జింజర్ అనేది వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ పసుపు, 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని మంచి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు నార్మల్ రైస్, 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ని తీసుకొని అందులోకి మనం తయారు చేసినటువంటి మసాలా పేస్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనకి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా బిర్యానీ మసాలా పేస్ట్లోనే ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం ఎక్స్టర్నల్గా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటా యాడ్ చేసుకొని ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇలా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మూత పెట్టుకోకుండా వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో మనం ఎక్కువ వాటర్ అనేది పట్టదండి. సో తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని టేస్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారాలు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టపడగలిగినటువంటి చికెన్ పులావ్ రెసిపీ అనేది తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.